తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో వాడింది కల్తీ నెయ్యి అన్న సిట్ అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో వాడింది ముమ్మాటికి కల్తీ నెయ్యి అని తేల్చిన సిట్ అధికారులు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తులకు పంపిణీ చేసి హిందూ మనోభావాలు దెబ్బతీసి మహాపాపం మూట కట్టుకున్నారని చెప్పారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, ఆలయ ఆదాయాలను దోచుకోవడం గత పాలనలో యథేచ్ఛగా సాగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి ప్రతిష్టను దిగజార్చిన ఘనత గత పాలకులదని పేర్కొన్నారు. దేవాలయాలతోనూ వ్యాపారాలు చేసి కోట్లు గడించినది వారేనని అన్నారు. హిందువుల మనోభావాలతోనూ ఆడుకొని నాణ్యత లేని అన్నప్రసాదాలు, కల్తీ నెయ్యితో కోట్లు గడించిన గత పాలకుల నాయకులు. వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని గ్యాంగ్ని తెచ్చి అందలం ఎక్కించి తిరుమల పవిత్రతను మంటగొల్పారు. తిరుమలను అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొట్టారని అన్నారు. ఇప్పటికైనా కల్తీగాలు తప్పు తెలుసుకొని స్వామివారిని క్షమాపణ అడిగితే బాగుంటుంది, లేకపోతే వాళ్ళ పాపానికి నిష్కృతి లేదు అని అన్నారు. అల్లి దేవసేనా సమేత శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఏకాదశి సందర్భంగా అందరికీ సుధని ప్రజలందరికీ కూడా బాగుండాలని కోరుకుంటూ, మీరు చూస్తుంటారు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు కల్తీ పైన ఏం జరిగింది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఎవరైతే డైరీలు పెట్టుకొని ఆ డైరీల ద్వారా నెయ్యి సరఫరా చేసే సంస్థలను కాదని, దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి, ఈ బోలో బాబా ఇటువంటి వ్యక్తులకి ఇస్తూ గతంలో ఉన్న టీడీలో ఉన్న బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్ అందరూ నాయకత్వంలో ఆ రోజు జరిగిన విశేషాలు మీరందరూ పేపర్లో చూస్తుంటారు. నిన్న మొన్న కూడా ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్ దర్యాప్తు ఇస్తే వైసీపీ నాయకులు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాన్ని తప్పు అంటారు, తప్పుని నిజం అంటారు. అటువంటిది వైసీపీ సోషల్ మీడియా చేసే విధానం. మీరు గత కొన్ని రోజుల నుంచి జరిగే సంఘటనలు అన్నీ కూడా తెలుసు. నిన్న జరిగిన రిపోర్ట్ల ప్రకారం కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవాన్ని నిగ్గు తేల్చినట్టు సిట్ దర్యాప్తు సందర్భంగా మన చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశారం కూడా అన్ని గుడులు కూడా పరిశుభ్రత కార్యక్రమం చేయటం జరిగింది. దానిలో భాగంగా మనందరికీ చంద్రగిరి నియోజకంలో ప్రముఖ క్షేత్రం అంటే యోగమల్లరం శివాలయంలో అందరూ ఇక్కడ స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరితో కలిసి కూడా శుద్ధీకరణ చేయడం జరిగింది. ఇంకైనా ఈ వైసీపీ నాయకులకు కానీ, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ ఒక సోషల్ మీడియాకు కానీ ఇంకైనా మీరు ఇటువంటి అప్రశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడి నిలిపి ప్రజలకి మంచి చేసే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని మీరు పరిశీలించి చేయాలని కూడా మీ ద్వారా కోరుకుంటూ, ఈ కల్తీ నెయ్యికి సంబంధించింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష చేసే విధంగా చేస్తున్నారు. ఇంకా కొన్ని స్కామ్స్ అన్నీ కూడా తొందరలో బయట వస్తాయి. మన ఈ చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, లేదా పక్కనున్న రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా దేవుడే బయట తీస్తాడు. కాబట్టి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృప ఎప్పుడు మన చంద్రగిరి నియోజకవర్గానికి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో
దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.